ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఈ ఒబేసిటీ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది డాక్టర్ కిరణ్ మయ్య? సో ఫస్ట్ థింగ్ ప్రివెన్షన్ ఆఫ్ ఒబేసిటీ ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ టు రెడ్యూస్ ultra processed foods అంటే to limit the intake of ultra processed foods అంటే anything which is high in fat, high in sugar and high in salt which comes in packaged forms. ఇది మనము ఈ కన్సంప్షన్ ని మనం లిమిట్ చేయాలి. ఒబేసిటీ అనేది విఆర్ కట్తో చిటికేసినంత ప్రాక్టికల్ నేను స్వయంగా తగ్గించి చూపిస్తా. మీరు 150 కిలోలు తీసురండి. సో ఇక్కడ మీరు బిజినెస్ చేయట్లేదా? బిజినెస్ చేశానని ఇన్ని మీటింగ్స్ లో ఒక్క మీటింగ్ కి నేను గనక ₹1 కనీసం నా ట్రావెల్ డబ్బులు కాకుండా వేరే వాడు కారు పెడితే వచ్చాను రుజువు చేసిన ఈ రోజు ఇప్పుడు రామకృష్ణ నన్ను కలవటానికి వస్తారు. ఫైల్ దగ్గర నుంచి నన్ను కన్సల్టేషన్ మొత్తం ఫ్రీ. బరువు తగ్గాలంటే ఇప్పుడు దాకా 2 విధానాలు బాగా ఉన్నాయి. ఒకటి టైం రెస్ట్రిక్టెడ్ ఈటింగ్, రెండోది కార్బ్ రెస్ట్రిక్షన్. ఈ రెండిట్లో ఏది చేసినా మీరు బరువు తగ్గుతారు. రెండోది బరువు పెరగకుండా ఉండాలంటే మనం క్యాలరీస్ తగ్గించుకోవటం ఇంపార్టెంట్, ఆ క్యాలరీస్ స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. సరే మనం మాట్లాడుకుంటున్నావే ముఖర్జీ గారు, గవర్నమెంట్స్ పాత్ర ఏమీ లేదా ఇందులో? అదే వస్తున్నాను. దాంట్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే పొలిటీషియన్స్ ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి. ఎంతమంది సలాడ్స్ తీసుకోవడానికి ప్రమోట్ చేస్తున్నారు, ఎంతమంది ఆరోగ్యకరమైన ఫుడ్ని తీసుకోవడానికి ప్రమోట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా రిలీజియస్ కల్చరల్ హెడ్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన కల్చర్లోంచి కొంచెం ఎక్సెస్ కార్బోహైడ్రేట్ అనేది తగ్గించండి దయచేసి అనేది. అంటే మనం ప్రసాదం ఇంకా ఎంత పెద్ద ప్రసాదం ఇచ్చాము, ఎంత ఎక్కువ దాంట్లో క్యాలరీస్ కలిపాం అనేది ఉంటుంది తప్ప అది కొంచెం తగ్గించుకోవాలి. అదేవిధంగా సెలబ్రిటీస్ కూడా మనం రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒబేసిటీ విపరీతంగా పెరుగుతుంది, దీనివల్ల మార్టాలిటీ రేట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అది కూడా వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చివరిగా అంటే మనం ఒక బాడీ షేప్ని అంటే బాగా సన్నగా ఉండటాన్ని అనేదే మనం ప్రమోట్ చేస్తున్నాం. అది బాడీ షేమింగ్ మంచిది కాదు. కొంచెం బరువు ఎక్కువ ఉన్నా కూడా యాజ్ లాంగ్ యాజ్ హెల్త్ బాగున్నంత కాలం, ఒబేసిటీ రేంజ్కి వెళ్ళనంత కాలం అది ప్రమాదం లేదు. పిల్లలు ఏమంటే కొంతమంది బరువు పెరిగిపోతున్నారు, ఇంకో కొంతమంది నార్మల్ వెయిట్ రేంజ్లో ఉండి తాము బరువు ఎక్కువ అయిపోయామని చెప్పి డిస్మార్ఫిక్ సిండ్రోమ్స్తో బాధపడుతున్నారు. అందుకని ఒబేసిటీ లేనప్పుడు అంటే మీరు ఒబేసిటీ లేదు, ఓవర్ వెయిట్ లేదు, మీరు ఒక డిస్మార్ఫిక్గా మీరు ఆలోచించుకొని ఓకే మనం బరువు ఎక్కువ ఉన్నామేమో అని బాధపడుతున్న యువత చాలా ఉన్నారు. వాళ్ళు కొంచెం భయపడాల్సిన అవసరం లేదు. ఐ వాంట్ టు యాడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఆర్ ఇంపార్టెంట్. డైటరీ ఫైబర్ కానీ స్లోలీ రిలీజింగ్ గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ కానీ దట్ యూ విల్ బీ ఫైండింగ్ ఇన్ ద మిల్లెట్స్ ఎస్పెషల్లీ. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రాపర్గా రైట్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆ బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి డైట్ తీసుకోవాలనేది ఒక అవగాహన రావడం, తర్వాత ఆకలి వేసినప్పుడు తినాలి. అట్లాగే టీ తాగే ముందు హాట్కి ముందు కూల్ తాగడం అంటే వాటర్ తాగడం, తర్వాత కూల్ తర్వాత హాట్ తీసుకోవడం, ఇవన్నీ రాంగ్ కాంబినేషన్. ఈ 2 కాంబినేషన్స్తో మీ డైజెషన్ సిస్టమ్ పైన ఎంత ప్రభావం పడుతుందంటే వెరీ సింపుల్ అండి. మీరు ఒక బల్బ్ వెలిగిస్తే అది హీట్ ఎక్కుతుంది, దాని మీద మీరు ఒక వాటర్ డ్రాప్ వేస్తే పగిలిపోతుంది. ఇన్ ద సేమ్ మేనర్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్ ఆల్సో డ్యామేజెస్. అక్కడ మీకు ఏమవుతుందంటే తర్వాత మీరు మంచి ఆహారం తీసుకున్నా కూడా అబ్జర్వ్ అవ్వక మీ బాడీలో మెటబాలిక్ డిసార్డర్ అనేది ఏర్పడుతుంది. ఫైన్, ఐ గాట్ యువర్ పాయింట్. డాక్టర్ శశి, ఇన్ వ్యూ ఆఫ్ ఫర్టిలిటీ ఈ ఒబేసిటీ గురించి చెప్పండి మీరు. ఒకటే అండి, మనం ఎప్పుడు కూడా ఒక 10 years ఎహెడ్ ఆలోచించాలి. ఓకే, అండ్ ఒబేసిటీ మన టాపిక్ కాబట్టి వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్, ప్లస్ మన డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. మనకు ప్రాబ్లం ఎక్కడుంది అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఇష్యూ ఎక్కడ వస్తుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అలాంగ్ విత్ మెడికల్ సూపర్విజన్ ఈజ్ ది నెసెసరీ. బికాస్ మనం ఇంట్లో కూర్చొని నేను 10 kgs తగ్గిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుంటా అంటే అది కాదు. ఫస్ట్ మన కండిషన్ ఎలా ఉంది, దాన్ని తగ్గినట్టు మనం ట్రీట్మెంట్ తీసుకుంటేనే మనం ఒక 10 years తర్వాత మన పిల్లల గురించి ఆలోచించగలుగుతాం. ఎస్, సో ఒబేసిటీ ఉండకుండా ఉండడం కోసం, తగ్గించుకోవడం కోసం, రాకుండా ఉండడం కోసం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏం చేయాలో చాలా బాగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్యానలిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్ అండ్ ఐడియా.